జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ లేఖ రాశారు. 12 పేజీలతో కూడిన లేఖను కమిషన్ కు పంపించారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కరెంటు విషయంలో గణనీయమైన మార్పు చూపించామన్న కేసీఆర్ 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించినట్లుగా చెప్పుకొచ్చారు. అంతేగాక కమిషన్ వ్యాఖ్యలు ఏవి చూసినా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న ఉద్దేశమే ఉందన్నారు. తాను ఏం చెప్పినా కమిషన్ అర్థం చేసుకోదని, న్యాయంగా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉండదన్నారు. ఇప్పటికే తప్పు జరిగిపోయిందని, కేవలం నష్టాన్ని అంచనా వేయటమే మిగిలి ఉన్నట్లుగా కమిషన్ మాటలు ఉన్నాయన్న కేసీఆర్ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎంక్వైరీ నుండి స్వచ్ఛందంగా వైదొలగాలని అడ్వైజ్ ఇచ్చారు. రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగానే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంటు విషయంలో విప్లవాత్మకమైన మార్పులు చేసి చూపించామని తెలిపారు. ప్రజలకు 24 గంటలు నాణ్యమైన నిరంతరమైన విద్యుత్ అందజేశామని అన్నారు. రాష్ట్రంలో ఏర్పడక ముందు విద్యుత్ రంగం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని, అది జగమెరిగిన సత్యమని అన్నారు. కరెంటు కోతలతో మోటార్లు కాలిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారని వివరించారు. ఆ కాలంలో జనరేటర్లు, ఇన్వర్టర్ల కాలమే నడిచిందని తెలిపారు. అయితే లేఖ చివరిలో ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నరసింహారెడ్డికి కేసీఆర్ సూచించటం హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జ్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం చెప్పండి, కేసీఆర్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో కేవలం కక్షపూరితంగానే ఈ లేఖ రాసినట్లుగా, కమిషన్ ఇచ్చినట్లుగా కూడా కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. దీనికి ఎలా చూడాలంటారు? కేసీఆర్ గారి ట్రేడ్ మార్క్ రిప్లేగా భావించవచ్చు ఈ అంశాన్ని. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఉంటే వార్త, కరెంటు పోతే వార్త అనేటటువంటి అంశాన్ని అతను స్పష్టంగా చెప్పాలని అనుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి విద్యుత్ సంస్కరణల గురించి వివరంగా కేసీఆర్ గారు తన లేఖలో పూర్తిగా తన అంశాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ఇంకో అంశం ఏంటంటే, ఆనరబుల్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు, మీరు కూడా తెలంగాణ బిడ్డనే, మీకు తెలంగాణలో ఉన్నటువంటి యథార్థ సంఘటనలు, యథార్థ అంశాలు అనేటటువంటిది మీకు స్పష్టంగా తెలుసు. ఆ అంశాల నుండి ఈ రోజు అంటే 50,000 కోట్ల ఐటీ టర్న్ ఓవర్స్ నుండి ఈ రోజు 2,50,000 కోట్ల ఐటీ టర్న్ ఓవర్స్ వరకు తెలంగాణ రాష్ట్రాన్ని మనం నిర్మించుకున్నటువంటి ఆ ప్రగతి మీకు కనిపించడం లేదా అనేటటువంటి ప్రశ్న కేసీఆర్ ఆయన స్థాయిలో ప్రశ్నించారు. ప్రతి అంశం కూడా 12 పేజీలలో మెన్షన్ చేసినటువంటి ప్రతి అంశం కూడా విద్యుత్ సంస్కరణలు తీసుకురావడానికి గల కారణం ఏంటి, ఆ కారణాలకు ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి అనేటటువంటి అంశాలను ఆయన స్పష్టం చేశారు. అంటే ఈ నివేదిక, అంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రిప్లై అనేటటువంటిది స్ట్రాటజికల్ గా, టెక్నికల్ గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ తో రూపొందించిందిగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 12 పేజీల రిప్లైలో ఆయన గతంలో జరిగినటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి విద్యుత్ సంస్కరణల గురించి కూడా ఆయన ప్రస్తావన చేశారు. 2015కు ముందున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఆయన ఈ లేఖలో మెన్షన్ చేశారు. ఆనరబుల్ జస్టిస్ నరసింహారెడ్డి గారు, మీరు కూడా తెలంగాణ బిడ్డ. 2014 ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లుండేదో, తర్వాత ఎట్లుందో అందరితో పాటు మీకు తెలుసు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిగులు భవిష్యత్తుకు మార్చడానికి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో కూడా మీరు చూశారనేటటువంటి అంశాన్ని ఎల్ నరసింహారెడ్డి గారికి స్పష్టంగా అంటే ఆ లాంగ్వేజ్ కానివ్వండి, అతను ఉపయోగించినటువంటి విధానం కానివ్వండి, స్టేట్ అవే రిప్లై అండ్ స్టేట్ అవే అటాక్ ఆన్ ది కమిషన్ ఆఫ్ ఇన్క్వైరీ అని చెప్పి మనం భావించవచ్చు. భవిష్యత్తులో మీరు ఈ పదవిలో కొనసాగకుండా ఉండాలి అనేటటువంటి సలహాను నేను ఇస్తున్నా అనేటటువంటి అంశాన్ని కూడా కమిషన్ కు అతను స్టేట్ అవేగా మెన్షన్ చేశారు. మీడియా లీక్స్ ఇచ్చినటువంటి అంశం దానిపైన కూడా ఒక జ్యుడిషియల్ స్టాండిటీలో ఉన్నటువంటి కమిటీ ఎప్పుడు మీడియాకు ఇట్లాంటి లీకులు ఇవ్వద్దు, మీరు విచారణ కమిషనా లేదు అంటనంటే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని, లేదు అంటనంటే ఇంకా గత ప్రభుత్వాన్ని డిమోరలైజ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థన అనేటటువంటి అంశాన్ని కేసీఆర్ గారు స్పష్టంగా చేశారు.
ఈ అంశంపై ఎల్ నరసింహారెడ్డి గారు ఎట్లా స్పందిస్తారు? ఈఆర్పి అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీగా ఉన్నప్పుడు చేసినటువంటి సంస్కరణలు గాని అన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఈ అంశాల మీద పలు సందర్భాలలో ఫిర్యాదు చేసినా కానీ కోర్టులకు గాని ఇంకా ఇతర డిపార్ట్మెంట్లకు గాని ఆయన వెళ్ళలేదు. ఒకవేళ అప్పుడే గిన ఈ రేవంత్ రెడ్డి గారికి ఆక్షేపణ ఉంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడే ఈ అంశాలన్నీ చర్చకు తీసుకొచ్చారు. కానీ ఏ ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర లేనందున వాళ్ళు ఫర్దర్ గా ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేదనేటటువంటి అంశాన్ని కేసీఆర్ గారు ఆయన వాదనలో వినిపించారు. 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంటునిచ్చినటువంటి మేము కమిషన్ ఇప్పుడు అర్ధరహితంగా మా పైన ఆరోపణలు చేస్తుందనేటటువంటి అంశాన్ని కేసీఆర్ గారు తన 12 పేజీల లేఖలో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు సుజాత. అలాగే ఇటు కేసీఆర్ రాసిన లేఖలో ఓవైపు కమిషన్ వ్యాఖ్యలు ఏవి చూసినా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇచ్చినట్లుగా ఉందని కూడా లేఖలో పేర్కొన్నారు కేసీఆర్. దీన్ని ఎలా చూడాలంటే టోటల్ గా మీరు ప్రస్తుత ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, గత ప్రభుత్వం చేసినటువంటి సంస్కరణలను మీరు పట్టించుకోవడం లేదు అనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, అర్బన్ ప్రాంతాల్లో కానివ్వండి, సాగునీటికి కానివ్వండి, తాగునీటికి కానివ్వండి, అధికారికంగా మీరు 6 గంటల కరెంటును కట్ చేస్తున్నారు. అది కట్ చేసేటటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మీరు కేవలం ఉద్దేశపూర్వకంగా అంటే విద్యుత్ సంస్కరణలు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి మీకు లేనందుకే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ అనేటటువంటిది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, అదే విధంగా పారిశ్రమలకు ఇచ్చేటటువంటి ఎన్నో అంశాలు ఉన్నటువంటి నీటి వస్తువులు కానీ వాటికి ఉపయోగపడేటువంటి విద్యుత్ అవసరాలు కానీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదు అనేటటువంటి అతని ఆక్షేపణలో మనకు స్పష్టంగా కనిపించింది సుజాత. అలాగే ఇప్పుడు కేసీఆర్ లేఖకు సంబంధించి ఇటు నరసింహారెడ్డి కమిషన్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఎల్ నరసింహారెడ్డి గారు అంటే జనరల్ గా జ్యుడిషియల్ పొజిషన్ లో ఉన్నప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటారంటే ఈక్వల్ టు జ్యుడిషియల్ స్టేటస్. అది ఆయన ఆ స్థాయిలో ఉండి మీడియాకు లీక్స్ ఇవ్వడం పైన సత్వరం కొన్ని విమర్శలు అయితే గతంలో వచ్చాయి. మీడియా లీక్స్ పైన జనరల్ గా ప్రతిరోజు 3 గంటల తర్వాత మీడియా ప్రతినిధులకు ఆయన అలౌ చేస్తున్నారు, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా యాజ్ యూజువల్ గా 3 గంటల తర్వాత మీడియా సమావేశం నిర్వహించడమో లేదు అంటనంటే మీడియాకు వాళ్ళు లీక్స్ ఇవ్వడమో ఏదో ఒకటి జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. అక్కడ జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా అనవసరంగా మీడియాకు దీన్ని లీక్స్ ఇస్తున్నారనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఒక వివాదంగా తీసుకొని వచ్చింది. అయితే జ్యుడిషియల్ శాంటిటీలో లేనప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి అప్డేట్స్ మీద మీడియా సమాచారం ఇవ్వడం అనేటటువంటి తప్పుగా పరిగణించలేము. కానీ బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఆ అంశాలను హైలైట్ చేస్తుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం.